వనాలు వీడిన వానరం జనావాసాల్లోకి వీరంగం. వనాలు ఎడ మిగులుస్తున్నారు మనోళ్ళు చెప్పండి. వనాలు మిగిలితాయిగా పాపం వాటికి, అడవుల్ని మొత్తం ఆక్రమించి దబ్బుతున్నారు. అవి ఏం చేస్తాయి? ఇలా జనాలలోకి ఇళ్లలోకి వస్తున్నాయి. వందలాది దండుగా వానరాల దాడి దౌర్జన్యం. గుంపులుగా చొరబడి వానరాలతో ఇల్లు గుల్ల. చిలిపిచేడు గ్రామాల్లో గంభీరంగా కోతి చేష్టలు. గ్రామాల్లో మారుతులతో భయంకర వాతావరణం. ఒంటరిగా ఉంటే అంతే సంగతి. గోర్లతో రక్కి చేతిలో ఉంది లాక్కెళ్తున్న వైనం. సర్కారు స్పందించి వానరులను నియంత్రించాలి. వెంటనే నియంత్రణ చర్యలు తీసుకొని రక్షించాలి ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్న ప్రజలు. దీంట్లో కూడా పెద్ద దందా ఉంటుంది తెలుసా. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ వాళ్ళు ఎవరికో ఒకరికి ఇస్తారు. వాడు వచ్చి కోతులు పట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకొని కోతులు పట్టుకెళ్ళిపోయి పక్కనే వదిలేస్తారు మళ్ళీ. అవి కూడా పెద్ద దందాలు ఉన్నాయి దీంట్లో. భారతదేశంలో కోతులు అంటే అభయమిచ్చి హనుమంతుడని పూజించడం జరుగుతుంది. మానవ జీవ పరిణామ క్రమంలో కోతుల నుంచే మనుషుల పరిణామం చెందారని భావిస్తూ కోతుల పట్ల దయతలిచి దాన ధర్మాలు చేస్తుంటాం భారతీయుల్లో సహజం. అటువంటి వానరాలు దట్టమైన అడవులు, కొండలు, ఆలయాల సమీపంలో మాత్రమే ఉండేవి. చాలా గ్రామాల్లో ఎప్పుడైనా దారి తప్పి వానరం వచ్చిందా అంటే పిల్లలు దాన్ని వెంబడించి వింతగా చూసేవాళ్ళు. కోతిని చూడటానికి కొందరు కోతులను పట్టుకొచ్చి భిక్షాటనలు కూడా చేసేవారు. అటువంటి అరుదైన వానర సంతతి ప్రస్తుతం గ్రామాల్లో బీభత్సం చేస్తుంది. ఎక్కడ చూసినా కోతుల బెడద సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మనుషులు దేవుళ్ళుగా భావించి పూజలు చేసే వానరాలు వనాలు వీడి వీరంగం చేస్తున్నాయి. కోతుల్ని కొట్టడమో చంపటమో అలాంటివి చేస్తే మహాపాపం అనే భావన భారతీయులు ఉండడమే కాకుండా కుక్కలు దాడి చేస్తే కొడతారు కానీ కోతులు మాత్రం కొట్టడానికి కూడా సాహసించరు. అదే అనువుగా మారిందేమో కానీ వేలాది వనాలు వీడిన వానరాలు దండుగా దాడులు చేస్తూ గ్రామీణ ప్రాంతాలు శాపంగా మారింది. చిలిపిచేడు మండలంలో ఉంటుంది. రోజు రోజుకు పెరిగిపోతున్న కోతుల బెడద. ఫైజాబాద్ గ్రామంలో కోతులు జనాలపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాయి. ఫైజాబాద్తో పాటు ఏ గ్రామంలో చూసినా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడులు చేస్తున్నాయి. ఇళ్ళు, దుకాణాల్లో తినుబండారాల వస్తువులు ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలు, పండ్లు, చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి చేరి ఆహార పదార్థాల వస్తువులు చిందరవందర చేస్తున్నాయి. దుకాణదారులను కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి అంటండి. ఇవి 9 మంది వృద్ధులపై దాడులు చేసినాయి అంట. గత 3 నెలలుగా ఫైజాబాద్ గ్రామంలో 9 మంది వృద్ధులపై కోతులు దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. మండలంలోని పిహెచ్సి సెంటర్లు లేకపోవడంతో ఆందోళన మండలంలోని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రజలు తెలిపారు. కోతుల నియంత్రణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కోతులను బంధించి అటవీ ప్రాంతాలకు తరలించాలని, వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి ప్రజలు రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.